కాబట్టి ఇప్పటికే ప్రభుత్వానికి చలన రావాల్సినటువంటి అవసరం ఉంది, వస్తాదని భావిస్తా ఉన్నాం. ఈ రోజు కనుక ప్రభుత్వంలో చలన రాకుండా పోతే మనమంతా కలిసికట్టుగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతమంది ఆమరణ దీక్షకు వస్తారో చెప్పండి. అందుకనే వాట్సాప్ గ్రూప్ లో తెలియజేస్తాము. కలెక్టర్ ఆఫీస్ కదా ఒక పెద్ద ధర్నా నిర్వహిస్తాం. రేపో మన్నాడు అని చెప్పిన అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఎల్లుండికో రేపు ఇంకా గ్యాదరింగ్ ఎక్కువ చేసి ఎల్లుండికి కలెక్టర్ ఆఫీస్ కదా ధర్నా చేయబోతాం. ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా ఏమీ చేయలేకుండా పోతే ఆ మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజుకు తిరుపతిలోనే ఆమె దీక్ష చేయబోతున్నాం. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెగా డిఎస్సి బదులు డగా డిఎస్సిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు మాత్రమే ఈరోజు భర్తీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రయత్నం చేసే రకంగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది కేవలం 8 జిల్లాలకు 0 ఈరోజు పోస్టులు వచ్చేయడం జరిగింది. ఇదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటిది 7 పోస్టులు మాత్రమే ఎస్జిటీలకు ఉండే అవకాశం ఉంటా ఉంది. కానీ ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి 25,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పాడు. అదేవిధంగా శాసన మండలిలో చెప్పాడు, శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 6,100 పోస్టులు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి దాన్ని సమీక్షించి తక్షణమే 25,000 పోస్టులకు మెగా డిఎస్సికి విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆమరణ దీక్షకు పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సీఎం గారు 23,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. 23,000తో మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అది కేవలం 6,100తో ప్రకటించడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మళ్ళా సెప్టెంబర్లో 2023 సెప్టెంబర్లో శాసన మండలిలో బోత్స సత్యనారాయణ గారు 18,000 పైచిలకు ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పారు. అందులో అత్యవసరంగా 8,366 పోస్టులు అవసరమని చెప్పారు. ఆ 8,366 ప్రకటించాలా, అందులో 6,100 ప్రకటించడం చాలా దారుణం. అందులోనూ 8,366 పోస్టులలో ప్రతి జిల్లాలో కొన్ని ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. అప్పుడు ఉన్న పోస్టులు 8,366 పోస్టులు అత్యవసరంగా ఉన్న పోస్టులలో 683, కొన్ని జిల్లాలకి 683, కొన్ని జిల్లాలకు 800, కొన్ని జిల్లాలకు 300, 250 అలా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు అన్ని జిల్లాలో సున్నాయి? అప్పుడు అత్యవసరమైన 8,366 పోస్టులు ఇప్పుడు ఎందుకు అన్ని జిల్లాలో సున్నాలైనాయి? 6,100 ఎందుకు అయినాయి? మిగతా పోస్టులు ఏమైనాయి అంటే 18,000 8,600 అత్యవసరం అన్నారు కదా, అది పక్కన పెట్టేసాయి. మరి అప్రెంటిస్ విధానం ఏంటి? ఇది ఎప్పుడో రద్దు చేసిన విధానం అప్రెంటిస్ తీసుకురావడం, మరి ఇది చాలా దారుణమైన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఆ 8,366 అత్యవసరం అంటున్నారు కదా, ఆ పోస్టులకి ఇంకా ఒక 3,000 4,000 కలిపి వెంటనే మెగా డిఎస్సి ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం.